అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు ప్రస్తుతం మనము నాంపల్లి క్రిమినల్ లాయర్ గారు అయినటువంటి విజయలక్ష్మి గారితో ఉన్నామండి. ఒకసారి మేడం గారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? సో మేడం, జనరల్గా ఏంటంటే అందరు క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడం అని చెప్పేసి వాళ్ళకి కాల్స్ వస్తూ ఉంటే వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. సో వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? టైంకి కట్టాలమ్మా. టైంకి వాళ్ళు పేమెంట్ ఉంటే వాళ్ళు కాల్ చేయరు కదా. మీరు డబ్బు మీకు అప్పు ఇచ్చినప్పుడేమో వాడు దేవుడు. క్రెడిట్ కార్డ్స్ మీద మీకు అడగంగానే క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళకి ఇందులో లాభం ఉంటుంది. దానికి సర్టెన్ పీరియడ్ ఉంటుంది. 1 month వరకు అయితే ఏదో 2%, దాని తర్వాత అయితే మళ్ళీ దానికి డబల్ 4%, మళ్ళీ ఇంకా ఎక్కువ చేస్తే అలా 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 పెరిగిపోతుంది. పెరిగేటప్పుడు మీకు తెలియదు తీసుకున్న వాళ్ళకి. అది లాస్ట్గా వచ్చేసరికి వీళ్ళకి డబ్బులు రాలేదో లేకపోతే ఏదో అవసరాలు ఉండో 10% అయి కూర్చుంటుంది. నువ్వు తీసుకుంది 100 రూపాయలు అయితే వాడికి కట్టేది 1000 రూపాయలు కట్టాలంటే అప్పుడు నీకు బాగా బాధ. అవును, ఎవరికైనా బాధే కదా. మరి వాడు మీకు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా వేరే దగ్గర నుంచే అప్పు తీసుకొచ్చి మీకు క్రెడిట్ ఇస్తారు. అవును, మరి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ కట్టాలి కదా. సేమ్ లా వాళ్ళకు కూడా అప్లికబుల్. అక్కడ వాళ్ళు మా క్లయింట్ నాకు ఇవ్వలేదు వాడు ఇచ్చాక ఇస్తాను అంటే వాళ్ళని ఊరుకోరు. సో ఎవరి టైం ప్రకారంగా వాళ్ళు కడితే ఎవరికి ఇబ్బంది ఉండదు. క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే అది అత్యవసరమైన పరిస్థితి అయితేనే క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించండి. ఇవాళ రేపు నేను చూస్తున్నాను మా పిల్లలు, ఎవరి పిల్లలని కాదు, అది మా పిల్లలు కూడా ఉంటారు, ఈ స్విగ్గీ ఆర్డర్స్ చేస్తారు. అది ఏ 50 రూపాయలు 200 రూపాయలు మనం క్యాష్ ఇవ్వచ్చు కదా, గొప్ప అనుకుంటారు కార్డ్ స్వైప్ చేయడం. కానీ తర్వాత ఇవే బాధాకరంగా తయారవుతాయి. 200 300 పెట్టుకోండి, లక్షలు లక్షలు సంపాదిస్తారు కదా. ఆ 200 కూడా జేబులో పెట్టుకోకపోతే ఇంక దేనికి? ఈ కార్డు ఉంది అని ఈజీ సర్రమని గోకేస్తారు, వాడు మాత్రం గుండు గోకేస్తాడు లాస్ట్లో. అప్పటికి కానీ వీళ్ళకి సెన్స్ కోల్పోతారు, తెలియదు అనమాట. కార్డు ఉంది అంటే నేను హైఫై అనుకుంటారు. హైఫై కాదు, మీరు అప్పు చేస్తున్నారు, అక్కడ వడ్డీ కట్టాలి, ఆ వడ్డీకి చక్కెర వడ్డీ కట్టాలి. ఇవన్నీ ఎందుకు? మీకు అత్యవసరం పరిస్థితుల్లో కావాలి క్రెడిట్ కార్డ్, పక్కన పెట్టుకోండి. ఈ చిన్న చిన్న వాటికి వాడలేదు అనుకోండి తెలియదు. పెద్దది మనం అప్పు చేసామనుకో మనకి మైండ్లో ఉంటుంది ఎప్పుడు, అరే మనకు ఒంట్లో బాగోలేనప్పుడో దేనికో పనికి వచ్చింది, ఏ 10,000 20,000 దాన్ని తీసాం, ఇది కంపల్సరీ కట్టాలి అని ఉంటుంది. ఈ 100 200 ఎవరికి గుర్తుండదు, కానీ అదే పెద్ద కొండ అయిపోతుంది. అవును, తెలియకుండానే నీకు కొండ అయిపోతుంది. అప్పుడు ఇబ్బంది వస్తుంది. మరి వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు వాడు కాల్ చేస్తారు కదా. దీన్ని ఎవరు తప్పించలేరు. మమ్మల్ని వాళ్ళకి ఫోన్ చేయకుండా ఆపండి. ఎందుకు ఆపుతారు ఎవరైనాను? నీకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళని అడిగి తీసుకున్నావు క్రెడిట్ కార్డు, నీ అవసరం వాళ్ళు గడిపారు. మీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో అది పొందుపరిచి ఉంటుంది. నీకు ఇన్ టైంలో ఇచ్చినప్పుడు నా రీపేమెంట్ కూడా ఆన్ టైంలో చెయ్యాలి అని కండిషన్స్ ఉంటాయి. దాంట్లో సంతకాలు పెట్టే కదా ఇస్తారు కదా. ఆ తర్వాత సంతకాలు పెట్టేసి అప్పుడేమో హాయిగా హ్యాపీగా నవ్వేసి ఒక కప్పు కాఫీ తాగేసి కార్డ్స్ తెచ్చేసుకుంటారు. తర్వాత కోర్టులో పరిగెట్టడం ఏంటి? తప్పది. కార్డ్స్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకోండి. తీసుకోండి కార్డ్స్, అందరికీ ఉండాలి. అది ఎప్పటికీ మన దగ్గర రూపాయి లేని పరిస్థితిలో ఇది మనని ఆపద్బాంధవుడిలా కాపాడుతుంది అని పక్కన పెట్టుకోండి. ఉన్నంతసేపు క్యాష్ వాడుకోండి. లేదు బయట ఎక్కడ ఉన్నాం, అవుట్స్కట్స్లో ఉన్నాం లేదా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాం, మనకు అవసరం, మనకి ఇచ్చేవాడు ఎవడు ఉండడు, అప్పుడు ఇది వాడండి, పే చేసేయండి. పే మాత్రం చేయాలి, చేయకుండా తప్పించుకోలేరు. అప్పు తీసుకున్నాక ఎవరు తప్పించుకోలేరు, కట్టాలి. సో ఇంకొకటి మేడం, ఇప్పుడు ఒక బ్యాంక్లో మనము లోన్ తీసుకుంటాం, అది కట్టలేదని చెప్పేసి ఇంకొక బ్యాంక్ నుండి కూడా లోన్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా దొరికిపోయే సందర్భాలు ఉంటాయా మేడం ఏమైనా? ఇంకొక బ్యాంక్ నుంచి అంటే అలాగే ఉండదు, దొరికిపోవడం అంటూ ఏముండదు. బ్యాంక్ రికవరీ చేసుకుంటారమ్మా. వాళ్ళు ఊరికే చూసేసి ఇవ్వరు. ఏదో ప్రాపర్టీయో లేదా వాళ్ళ జాబో సెక్యూరిటీ చూసుకుంటారు. కొలేటరల్ సెక్యూరిటీ అని ఉంటుంది, అది చూసుకుని ఇస్తారు. వాళ్ళు కొద్ది రోజులు చూస్తారు, అది ఆప్షన్ పెట్టేస్తారు. బ్యాంకర్స్ ఎప్పుడు మోసపోరు. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఏంటంటే మీరు ఒక 10,000 10 లక్షలు తీసుకున్నారు అనుకోండి. ఆ 10 లక్షలు మీరు కట్టని ప్రాపర్గా కట్టకపోతే దాని ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. ఆ లాస్ట్లో పేమెంట్ చేసేటప్పుడు మీ ఇల్లు ఆప్షన్ వేసేటప్పుడు మీరే ఉల్టా కట్టవలసి వస్తుంది. కరెక్ట్గా కట్టి ఉంటే ఇల్లు ఉంటుంది, కరెక్ట్గా కట్టలేదు అనుకోండి డబుల్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. పెరిగిపోయినప్పుడు దీని ఆప్షన్ వేయవలసి వస్తుంది. జనాలు చేసే తప్ప చిన్న లాజిక్ ఉంటుంది. అది కొంచెం తెలుసుకుంటే మన ప్రాపర్టీని మనం సేఫ్గా ఉంచుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.